साईनाथ तेरे हजारों हाथ, साईनाथ तेरे। కాకాసాహెబ్ దీక్షిత్ ఒకసారి నాగపూర్ నుండి షిరిడీకి వచ్చాడు. వచ్చేటప్పుడు సాయికి సమర్పించేందుకు ఏమీ తేలేదని సిగ్గుపడ్డాడు. ఆయన సాయి సన్నిధికి చేరాడు. అప్పుడే ఒక భక్తుడు సాయికి ద్రాక్ష పళ్ళు సమర్పించాడు. కాకాసాహెబ్ కూడా కొన్ని ద్రాక్ష పండ్లు ప్రసాదంగా ఇచ్చారు. కాకాసాహెబ్ తనకిచ్చిన పండ్లని, అంటే ఒకసారి సాయికి నివేదింపబడిన పండ్లని తిరిగి సాయిబాబాకు సమర్పించాడు. సాయి కాదనలేదు. సాయి వాటిని ప్రేమగా తిన్నారు కూడా. అది కాకాసాహెబ్ దీక్షిత్కి ఎంతో ఆనందం కలిగించింది. నా భక్తులు నన్నెట్లు భావిస్తారో నేను వారిని ఆ విధంగానే అనుగ్రహిస్తాను అన్న బాబా వాక్యాలు ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. భక్తిభావం ఉంటే అంత క్రితమే తనకు సమర్పించబడిన సాయి వాటిని ఆనందంగా స్వీకరించారు. అలాగే శ్రీమతి తర్కడ్ సాయికి అంతకు పూర్వమే సమర్పించబడిన మిఠాయిని గోవింద ద్వారా పంపినప్పుడు సాయి ఆ మిఠాయిని నోట్లో వేసుకున్నారు. సాయికి సమర్పించకూడనిది మనకు ఏదీ కనపడదు. ఎటొచ్చి మనసు నిండా ప్రేమతో అర్పించాలి, అంతే.